ఎకరం భూమి అంటే సాధారణంగా ఒక ఎకరం భూమి విలువ ఎంత ఉంటుంది? అందులోనూ హైదరాబాద్ చుట్టుపక్కల శేర్లింగంపల్లి లాంటి ప్రాంతాల్లో ప్రభుత్వ భూమికి చెందిన భూమి అయితే దాని విలువ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు అలాంటి ప్రభుత్వ సంస్థకు చెందిన 1 ఎకరా 4 గుంట్ల భూమిని 30 ఏళ్ల పాటు ఒక ప్రైవేట్ సంస్థకు లీజుకి ఇచ్చిన విషయం బయటకు వచ్చింది. అది కూడా సాధారణ భూమి కాదు, తెలంగాణ ఉర్దూ అకాడమీకి చెందిన భూమట. ప్రశ్న ఇక్కడ భూమిని లీజుకు ఇచ్చారా లేదా అన్నది మాత్రం కాదు. ఎందుకు ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు, ఎలాంటి ప్రక్రియలో ఇచ్చారు, ప్రభుత్వ భూమికి దానివల్ల ప్రయోజనం ఎంత, ప్రజలకు దానివల్ల ప్రయోజనం ఎంత, ఇవి ఇప్పుడు అసలు ప్రశ్నలు. మనం చూస్తున్న ఈ పత్రం తెలంగాణ ప్రభుత్వం మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జారీ చేసిన జీవో ఎంఎస్ నెంబర్ 20 16 జూలై 2026లో దీన్ని జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఏంటంటే రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం దర్గా హుసేన్ షా వాలి గ్రామంలోని సర్వే నెంబర్ 29లో ఉన్న 1 ఎకరా 4 గుంటల భూమి అంటే 5220 చదరపు గజాల భూమిని మిస్టర్ అండ్ మిస్ ఎన్ఎన్ ఇన్ఫ్రా అండ్ కన్స్ట్రక్షన్స్ అనే సంస్థకు 30 సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందట. ఇక్కడ మరో కీలకమైన విషయం ఉంది. ఇది కేవలం భూమిని ఇచ్చేసి వెళ్ళిపోవడం కాదు. జీవో ప్రకారం బాట్ అంటే బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ విధానంలో అక్కడ ఉర్దూ గర్కం షాదీఖానాతో పాటు కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించాలని ఉంటుంది. అంటే నిర్మాణం ప్రైవేట్ సంస్థ చేస్తుంది, ఆ తర్వాత ఆ ప్రాజెక్టుకు నిర్వహణ కూడా లీజు వ్యవస్థలో ఉంటుంది. నిర్దిష్ట కాలం తర్వాత ఆస్తికి సంబంధించిన హక్కులు ఉర్దూ అకాడమీ దగ్గర ఉంటాయి. ఇక్కడ ప్రభుత్వం ఒక విషయం స్పష్టంగా చెప్తుంది, ఈ భూమిని అమ్మడం లేదు, మార్చడం లేదు, మార్టేజ్ చేయడానికి వీలు లేదు. యాజమాన్యం హక్కులు ఉర్దూ అకాడమీ దగ్గర ఉంటాయి. అంటే కాగితాల మీద చూస్తే ప్రభుత్వ భూమిని శాశ్వతంగా ప్రైవేటు వ్యక్తికి ఇచ్చేశారు అని చెప్పలేం. అయితే 30 సంవత్సరాలంటే చిన్న కాలం కాదు, ఒక తరం మారిపోయేంత కాలం ఇది. అందుకే అసలు చర్చ ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఈ భూమిని ఎందుకు ప్రైవేట్ సంస్థకే ఇవ్వాలి, ఆ సంస్థను ఎలా ఎంపిక చేశారు, ఇతర సంస్థలకు అవకాశం ఇచ్చారా, టెండర్లు పిలిచారా, పబ్లిక్ నోటీస్ ఇచ్చారా, ప్రజల నుంచి అభ్యంతరాలు సూచనలు తీసుకున్నారా, ఈ ప్రశ్నలే ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ఇటీవల వచ్చిన నివేదికలో కూడా టెండర్ల ప్రక్రియపై పబ్లిక్ నోటీస్ అంశంపై ప్రశ్నలు లేవనెత్తినట్టు పేర్కొన్నారు. ఇది ఒక ప్రైవేట్ వ్యక్తి భూమి కాదు, ఒక ప్రైవేట్ సంస్థ భూమి కూడా కాదు, ఒక ప్రభుత్వ సంస్థకు చెందిన ఆస్తి. అందుకే ప్రభుత్వ ఆస్తుల విషయంలో పారదర్శకత చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రభుత్వ భూమి అంటే ప్రభుత్వంలో ఉన్న కొంతమంది వ్యక్తుల భూమి కాదు, ప్రజల ఆస్తి. అందుకే ఒక ప్రభుత్వ సంస్థకు చెందిన భూమిని ప్రైవేటు సంస్థకు 30 ఏళ్ల పాటు లీజుకి ఇస్తున్నప్పుడు ఎందుకు ఇచ్చారు అనే ప్రశ్న అడగడం తప్పు కాదు, ఎలా ఇచ్చారని అడగడం కూడా తప్పు కాదు, ఇంకెవరైనా ఈ ప్రాజెక్టు చేయడానికి అవకాశం ఉందా అని కూడా అడగడం తప్పు కాదు. ఇంకా ముఖ్యంగా ప్రభుత్వానికి వచ్చే ఆర్థిక ప్రయోజనం ఎంత, ఉర్దూ అకాడమీకి వచ్చే ప్రయోజనం ఎంత, ప్రైవేట్ సంస్థలకు వచ్చే ప్రయోజనం ఎంత, ఈ లెక్కలు ప్రజల ముందు ఉంచాలి. ఇక్కడ ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాలి. సోషల్ మీడియాలో 5220కే భూమి లీజు అంటూ ప్రచారం జరుగుతుంది. కానీ మన చేతిలో ఉన్న ఈ జీవోలో 5220 అనేది లీజ్ ఫీజు కాదు, 5220 చదరపు గజాల భూమి విస్తరణ అని స్పష్టంగా ఉంది. కాబట్టి లీజ్ మొత్తం ఎంత, సంవత్సరానికి ఎంత చెల్లించాలి, 30 సంవత్సరాలకు మొత్తం ఎంత అనే వివరాలు అధికారిక లీజ్ అగ్రిమెంట్లో ఉంటే వాటిని కూడా ప్రభుత్వం బయట పెట్టాలి. ఎందుకంటే ఆరోపణ కంటే ఆధారం ముఖ్యం. తెలంగాణ ప్రభుత్వం మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జారీ చేసిన జీవో నెంబర్ 20 ప్రకారం రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి సర్వే నెంబర్ 29లో ఉన్న ఎకరం గుంట భూమిని ఎకరం 4 గుంటల భూమి అంటే 5200 చదరపు గజాల ఉర్దూ అకాడమీ భూమిని ఏదైతే ఎన్ఎన్ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్స్ హైదరాబాద్ సంస్థకు 30 సంవత్సరాల కాలంలో
బోట్ ప్రతిపాదికన లీజుకి ఇవ్వడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అనేది ఈ టోటల్ సారాంశం. ఇప్పుడు బోట్ మోడల్ను కూడా అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం చెబుతున్న ప్రకారం ప్రైవేట్ సంస్థ తన ఖర్చుతో నిర్మాణం చేపడుతుంది. అక్కడ ఉర్దూ గర్కం, షాదీఖానా మరియు కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మిస్తారు. ప్రభుత్వం లేదా ఉర్దూ అకాడమీపై ఆర్థిక భారం ఉండకూడదని జీవోలో షరతు ఉంది. ఇది ప్రభుత్వం చెప్పే ప్రధాన కారణాల్లో ఒకటి కావచ్చు. కానీ ప్రైవేట్ సంస్థ తన డబ్బుతో నిర్మిస్తుంది కాబట్టి ప్రభుత్వ భూమిని 30 సంవత్సరాల పాటు ఇవ్వడం సరైనదేనా? అది ప్రశ్న. లేదా ప్రభుత్వం స్వయంగా నిర్మించడానికి ఉన్న మార్గాలు ఏమిటి? మైనారిటీస్ వెల్ఫేర్ శాఖకు బడ్జెట్ కేటాయింపులు ఉన్నప్పుడు అలాంటి ప్రాజెక్టును ప్రభుత్వమే చేపట్టే అవకాశం ఉందా? ఇలాంటి ప్రత్యామ్నాయాలను పరిశీలించారా? ఇవి కూడా ప్రజలకు తెలియాలి. ఇటీవల నివేదిక ప్రకారం మైనారిటీస్ వెల్ఫేర్ శాఖకు ఉర్దూ భాష, సంస్కృతి, షాదీఖానాల నిర్మాణం వంటి అంశాలకు బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని కూడా ప్రస్తావన వచ్చింది. ఇప్పుడు ఈ వ్యవహారంలో ప్రభుత్వ సమాధానం చెప్పాల్సిన 5 ప్రశ్నలు ఉన్నాయి. మొదటిది, ఎన్ఎన్ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ సంస్థనే ఎందుకు ఎంపిక చేశారు? రెండోది, ఈ భూమిని లీజుకు ఇవ్వడానికి ముందు టెండర్ల ప్రక్రియ చేపట్టారా? మూడోది, పబ్లిక్ నోటీస్ ఇచ్చారా? ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు తీసుకున్నారా? నాలుగోది, ఈ 30 ఏళ్ల లీజ్ ద్వారా ప్రభుత్వానికి ఉర్దూ అకాడమీకి వచ్చే ఆర్థిక ప్రయోజనం ఎంత? ఐదోది, ఈ భూమికి మార్కెట్ విలువ ఎంత? ఆ విలువను పరిగణలోకి తీసుకుని లీజ్ షరతులు నిర్ణయించారా? ఇవి సమాధానం లేని ప్రశ్నలు కాదు, ప్రభుత్వ దగ్గర సమాధానాలు ఉండాల్సిన ప్రశ్నలు. ఇప్పటికే ఈ నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించే వాళ్ళు ఒకవైపు ఉంటారు, ప్రశ్నించే వాళ్ళు మరోవైపు ఉంటారు. ఇది రాజకీయంగా ఏ పార్టీకి అనుకూలంగా, ఏ పార్టీకి వ్యతిరేకంగా అనేది పక్కన పెడితే ప్రభుత్వ ఆస్తి విషయంలో పారదర్శకత ఉందా లేదా అదే అసలు విషయం. ఎందుకంటే ప్రభుత్వం మారవచ్చు, మంత్రులు కూడా మారవచ్చు, అధికారులు మారవచ్చు, కానీ ప్రభుత్వ భూమి మాత్రం ప్రజల ఆస్తిగానే ఉంటుంది. ఒక్క ప్రభుత్వ సంస్థ భూమిని 30 ఏళ్ల పాటు ప్రైవేట్ సంస్థకు లీజుకి ఇవ్వడం ఇప్పుడే తీర్పు చెప్పలేం. అదే సమయంలో ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చాయి కాబట్టి ప్రశ్నించకూడదు అని కూడా అనలేం. ప్రభుత్వం నిజంగా పారదర్శకంగా వ్యవహరించి ఉంటే అన్ని వివరాలు ప్రజల ముందు పెట్టాలి. లీజ్ అగ్రిమెంట్ ఏంటి? ఆర్థిక లాభం ఎంత? టెండర్లు జరిగిందా? పబ్లిక్ నోటీస్ ఇచ్చారా? సంస్థను ఎలా ఎంపిక చేశారు? 30 ఏళ్ల తర్వాత ఆస్తి హక్కులు ఎలా బదిలీ అవుతాయి? ప్రతి ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇది ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదు, ఇది ప్రభుత్వ ఆస్తి. ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి. కాబట్టి ప్రశ్నించడం రాజకీయ వ్యతిరేకత కాదు, లెక్క అడగడం ప్రజల హక్కు. అప్పుడే ఇది నిజంగా ప్రజా ప్రయోజనంతో తీసుకున్న నిర్ణయమా లేక ప్రభుత్వ ఆస్తి విషయంలో మరింత పారదర్శకత అవసరమా అనేది ప్రజలే నిర్ణయిస్తారు. మీ అభిప్రాయం ఏంటి? సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.